9th class exercise 2.3 first problem. Determine which of the following polynomials has x plus 1a factor. ఇక్కడ x plus 1 ఫ్యాక్టర్ అంటే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ పాలినామిల్ కానీ 0 అయిందనుకోండి, అప్పుడు అదేమవుతుందంటే ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవాలంటే ఫస్ట్ x వాల్యూ కనుక్కోవాలి. x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ ఫ్యాక్టర్ని కానీ మనము ఫ్యాక్టర్ రిమైండర్ వచ్చి 0 రావాలన్నమాట. సో ఇక్కడ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని x వాల్యూ కనుక్కుంటాము. ఆ x వాల్యూని కానీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే, దీంట్లో అంటే ఈ పాలినామిల్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 కానీ వాల్యూ వచ్చిందంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ x ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్ అనేది నిజమవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఎక్సర్సైజ్ 2.2లో ఇటువంటి ప్రాబ్లమ్స్ చేసాము. ఇప్పుడు చేద్దాం ఈ ప్రాబ్లం ఎలాగో. ఇప్పుడు ఇచ్చింది ఏమిరా అంటే x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అంటే p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ మనం ఏది ఫ్యాక్టర్ అని చెప్పారు? ఎక్స్ ప్లస్ 1 అన్నారు కదా, అంటే ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? -1. సో ఇక్కడ ఎక్స్ బదులుగా -1ని సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట ఈ పాలినామిల్లో. సో p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 1 కదా. సో ఇక్కడ p ఆఫ్ -1 అంటే ఎక్స్ బదులుగా మనం -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. -1 హోల్ క్యూబ్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. ఇక్కడ -1 హోల్ క్యూబ్ ఇది ఈజీగా చెప్పించేస్తాను చూడు. ఇక్కడ ఏముంది? 3 ఉంది కదా. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్? ఆడ్ నెంబర్ మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది? ఆడ్ నెంబర్ -1 మల్టిప్లై చేసినప్పుడు -1 వస్తుంది చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 ఇంటూ 1 1, 1 ఇంటూ 1 1. సరే, అదేలాగా ఈవెన్ నెంబర్స్ కానీ మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి, +1 వస్తుంది చూడండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 1 ఇంటూ 1 1. సో ఈజీగా రాసేద్దాం చూడండి. -1 హోల్ క్యూబ్ ఎంత? -1 ప్లస్ -1 స్క్వేర్ ఎంత వాల్యూ? +1. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్, -1 ప్లస్ 1 చూడండి. +1 -1 +1 -1 క్యాన్సల్. అప్పుడు p ఆఫ్ -1 ఏమవుతుంది? 0 అవుతుంది. సో ఇక్కడ ఫ్యాక్టర్ థియరం ప్రకారము ఇప్పుడు p ఆఫ్ x మనకి 0 అయింది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది x ప్లస్ 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఈ పాలినామిల్కి x ప్లస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, దాన్నే రాస్తాం. సో x ప్లస్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏమి మనకి ఇక్కడ పాలినామిల్ x క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 లేదా p ఆఫ్ x రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా x⁴ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంతకుముందు లాగే ప్రాబ్లం. ఏది ఫ్యాక్టర్ అని మనము చూపించాలా, అవుతుందా కాదా అనేసి. x ప్లస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుందా లేదా అని చెప్పాలి. సో x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫ్యాక్టర్ అవుతుందా లేదా అంటే ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టాలి. సరేనా? అప్పుడు x ఏమవుతుంది? -1 అవుతుంది. సో ఈ -1ని ఈ పాలినామిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇచ్చిండే పాలినామిల్ని p ఆఫ్ x అనుకుందాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x⁴ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇక్కడ ఏమి? p ఆఫ్ -1 అంటే x బదులుగా మనం -1ని సబ్స్టిట్యూట్ చేస్తాం. -1 హోల్ టు పవర్ 4 -1 హోల్ క్యూబ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1 చూడండి. x⁴ అంటే -1 హోల్ టు పవర్ 4, ఎక్స్ క్యూబ్ అంటే -1 హోల్ క్యూబ్, -1 స్క్వేర్, x అంటే -1 కాబట్టి -1 స్క్వేర్, x అంటే -1 ప్లస్ 1 చూడండి. కరెక్ట్గా టర్మ్స్లో వేసుకొని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంతకుముందు ఏం చెప్పాను? ఈవెన్ నెంబర్ కానీ మల్టిప్లై చేస్తే -1 ఏమవుతుంది? 1 అవుతుంది, +1 అవుతుంది కదా. ఆడ్ నెంబర్ని చేస్తే -1 అవుతుంది. ఇక్కడ ఏమి? స్క్వేర్ అంటే ఈవెన్ నెంబర్ కదా, అప్పుడు ఏమవుతుంది? +1 అవుతుంది. ఓకేనా? ఇక్కడ -1, ఇక్కడ +1 చూడండి జాగ్రత్తగా. ఇది +1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ 1 చూడండి. ఒక ప్లస్ ఒక మైనస్, ఒక ప్లస్ ఒక మైనస్ పోతే ఏముంది? 1 మిగిలింది. సో p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇచ్చిన పాలినామిల్కి x ప్లస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ కాదు. సో ఏం రాస్తాము? x ప్లస్ 1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏం పాలినామిల్? x⁴ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, x⁴ ప్లస్ 3x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఈ పాలినామిల్ కూడా మనము x ప్లస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుందా లేదా చూడాలి. x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -1. సో ఈ -1 వాల్యూని ఈ పాలినామిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇచ్చింది ఏమి? p ఆఫ్ x.
సో x to the power of 4 ప్లస్ 3x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటుంది, మీరు వర్కౌట్ చేయండి. సో ఇక్కడ p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -1 హోల్ టు ది పవర్ ఆఫ్ 4 3 ఇంటూ -1 హోల్ క్యూబ్ 3 ఇంటూ -1 స్క్వేర్. ఇక్కడ చూడండి ఎక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తాను, ఎక్స్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడంతా -1 సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఎక్స్ బదులు ఇక్కడ ఏమి -1 ప్లస్ 1. ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయమన్నాను, +1 అవుతుంది. ప్లస్ 3 ఇంటూ -1 ఆడ్ నెంబర్ కాబట్టి ప్లస్ 3 ఇంటూ 1 ప్లస్ 1. ఓకేనా, ప్లస్ -1 ప్లస్ 1. సో ఇక్కడ ఏమి 1 3 ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 3 ఇంటూ 1 3. ఇక్కడ ఏమవుతుంది ప్లస్ ఇంటూ ప్లస్ 3 ఇంటూ 1 3 ప్లస్ ఇంటూ మైనస్ 1 ప్లస్ 1. ఇక్కడ చూడండి +1 -1 క్యాన్సిల్, +3 -3 క్యాన్సిల్. సో 1 వచ్చింది. ఇక్కడ 0 రాలేదు కదా, కాబట్టి ఏం చెప్పాలి మనము, ఇది కూడా ఒక ఫ్యాక్టర్ కాదు. x+1 అనేది ఒక ఫ్యాక్టర్ కాదు ఈ పాలినామల్కి. సో x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x to the power of 4 plus 3x cube plus 3x square plus x plus 1. x cube minus x square minus 2 plus root 2 x plus root 2. ఇది కూడా x+1 ఈజ్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుందా లేదా కనుక్కోవాలి. సో x+1 ఈజ్ ఈక్వల్ టు 0. సో x ఏమవుతుంది -1. సో ఈ వాల్యూని ఈ పాలినామల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x cube minus x square minus 2 plus root 2x plus root 2. సో ఇప్పుడు ఏం మనం సబ్స్టిట్యూట్ చేయాలా, p ఆఫ్ -1 హోల్ క్యూబ్ మైనస్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ప్లస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ కదా, అంటే ఇక్కడ -1 ప్లస్ రూట్ 2. ఓకేనా, ఏం చెప్పాను, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఏమవుతుంది -1, ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి +1. ఇక్కడ ఏమవుతుంది, దీన్ని లోపల మల్టిప్లై చేయాలన్నమాట. -1 ఇంటూ 2 ఏమవుతుంది -2. ఇక్కడ ఏమవుతుంది -1 ఇంటూ రూట్ 2 ప్లస్ రూట్ 2. ఇక్కడ చూడండి -1 మైనస్ ఇంటూ ప్లస్ -1. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రూట్ 2 ప్లస్ రూట్ 2. ఇప్పుడు ఏమవుతుంది -1 ఏమవుతుంది -2 ప్లస్ 2 ప్లస్ రూట్ 2 ప్లస్ రూట్ 2. ఇప్పుడు ఏమవుతుంది -2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. రూట్ 2 ప్లస్ రూట్ 2 ఏమవుతుంది 2 రూట్ 2. సో ఇక్కడ కూడా 0 రాలేదు కదా, కాబట్టి ఏమవుతుంది, ఇది ఒక ఫ్యాక్టర్ కాదు అనమాట. సో రాద్దామా. సో x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ x³ మైనస్ x² మైనస్ 2 ప్లస్ రూట్ 2 x ప్లస్ రూట్ 2. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. Use the factor theorem to determine whether g of x is a factor of p of x in each of the following cases. సేమ్ ముందులాగే ప్రాబ్లం, కాకపోతే ముందు అన్ని ప్రాబ్లమ్స్కి x+1 ఫ్యాక్టర్ అవుతుందా లేదా కనుక్కోమన్నారు. ఇక్కడ అలా ఇవ్వకుండా ఏం చేశారంటే ఒక పాలినామల్ ఇచ్చేశారు, ఇంకొక g of x అనేది ఇంకొక పాలినామల్ ఇచ్చారు. దీనికి ఇది ఫ్యాక్టర్ అవుతుందా లేదా కనుక్కోమన్నారు. సేమ్ అలాగే రాయాలా, అలాగే చేద్దాం. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఇచ్చారు, అది అవుతుందా లేదా మనం చెక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు, p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 2x³ ప్లస్ x² మైనస్ 2x మైనస్ 1. g ఆఫ్ x ఎంత ఇచ్చారు, x+1 అంటే ఏమి, g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి కదా మనం. g ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x+1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఏమవుతుంది -1. ఈ -1 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ -1 చూడండి ప్రతి టర్మ్లోనూ 2 ఇంటూ x³ అంటే 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ x² అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ x బదులు -1ని సబ్స్టిట్యూట్ చేసాం. సో -1. ఇక్కడ చూడండి ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ చెప్పినాను కదా, -1 ఆడ్ నెంబర్ ఏమవుతుంది -1 అవుతుంది. సో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఏమవుతుంది +1 అవుతుంది. -2 ఇంటూ -1 సో 2 ఇంటూ -1 ఏమవుతుంది -2. ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది +1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అనమాట. 2 ఇంటూ 1 2 అవుతుంది. ఓకేనా. సో 2 ఇంటూ -1
క్యూబ్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి -1 వస్తుంది, ఈవెన్ నెంబర్ కాబట్టి +1 వస్తుంది. ఇక్కడ -2 ఇంటూ -1 -1. సో ఇక్కడ 2 ఇంటూ -1 -2 ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది +2. ఇక్కడ వచ్చి లాస్ట్ టర్మ్ వచ్చి -1. ఇక్కడ -2 +2 +1 -1 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో P(1) ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. P(1) ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. ఇప్పుడు g(x) అనేది p(x)కి ఫ్యాక్టర్ అయిందా లేదా? అయ్యింది. ఎలా రాస్తామో చూడండి. g(x) ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p(x). సో సెకండ్ ప్రాబ్లం, p(x) ఈజ్ ఈక్వల్ టు x³ + 3x² + 3x + 1, g(x) ఈజ్ ఈక్వల్ టు x + 2. ఇక్కడ కూడా g(x) అనేది p(x)కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఫస్ట్ g(x) ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ అంటే దాని వాల్యూ వచ్చి 0 అని అర్థం. అంటే x + 2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఏమవుతుంది? -2 అవుతుంది. ఈ -2 వాల్యూని ఈ పాలినామల్లో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p(x) ఈజ్ ఈక్వల్ టు x³ + 3x² + 3x + 1. సో ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? -2 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ -2² ప్లస్ 3 ఇంటూ -2 + 1. ఇక్కడ చూడండి ఇది వచ్చి ఆడ్ నెంబర్ అనమాట. ఆడ్ నెంబర్కి ఏమవుతుందని చెప్పినాను, ఇక్కడ సైడ్లో వేద్దాం. ఆడ్ నెంబర్కి వచ్చి ఏమవుతుంది? ముందర మైనస్ వస్తుంది. ఇక్కడ 2³ ఎంతో అని చూద్దాం. -2 ఇంటూ -2 ఇంటూ -2 అంతే కదా. 2³ అంటే -2³ అంటే ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 2 2s are 4, 4 2s are 8. సో దీని వాల్యూ వచ్చి -8. ఇప్పుడు చూడండి -2² ఎలా రాస్తాము? -2 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. సో ఇక్కడ ఏం రాస్తాం? +3 ఇంటూ +4. సో +4 3 ఇంటూ -2 +1. సో ఇక్కడ చూడండి -8 ప్లస్ ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 4s are 12. ఇక్కడ చూడండి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 2s are 6 +1. ఇక్కడ చూడండి మైనస్ సైన్ ఉండేవంతా ఒక పక్క రాసుకుంటాం. 8 ఒక 6 ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఏం 14? -14. ఇక్కడ 12 + 1 13 అవుతుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? -14 + 13 -1 అవుతుంది. ఇప్పుడు 0 అయిందా? కాలేదు. కాబట్టి ఇది g(x) అనేది p(x)కి ఫ్యాక్టర్ అయిందా? కాలేదు. సో g(x) ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p(x). సో నెక్స్ట్ ప్రాబ్లం, p(x) ఈజ్ ఈక్వల్ టు x³ - 4x² + x + 6, g(x) ఈజ్ ఈక్వల్ టు x - 3. ఈ g(x) అనేది p(x)కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా చూడాలి. ఫ్యాక్టర్ అవుతుందా లేదా చూడాలా అంటే ఫ్యాక్టర్ అవుతుంది అంటే దీని వాల్యూ ఎంత ఉండాలా? 0 అవ్వాలన్నమాట. సో g(x) ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x - 3 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఏమవుతుంది? +3 అవుతుంది. ఈ -3 ఈజ్ ఈక్వల్ టుకి ఈ వైపు వస్తే +3. సో ఇక్కడ ఈ పాలినామల్లో x బదులుగా మనం 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో p(x) ఎంత? x³ - 4x² + x + 6. సో ఇక్కడ p(3). సో 3³ - 4 ఇంటూ 3² + 3 + 6. 3³ ఎంత? 3³ అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3. 3 3s are 9 ఇంటూ 3 9 3s are 27 అనమాట. సో 27 - 4 ఇంటూ 3² ఎంత? 3² అంటే ఎంత? 3 ఇంటూ 3. 3 ఇంటూ 3 ఏమవుతుంది? 9. 3 3s are 9. సో 4 ఇంటూ 9 + 3 + 6. సో 27 - 4 9s are 36 + 3 + 6. ఇప్పుడు చూడండి ప్లస్ సైన్ ఉండేదంతా యాడ్ చేసుకుందాం. 27కి ప్లస్సే ఉంది, 3కి ప్లస్సే ఉంది, 6కి ప్లస్సే ఉంది. ఇక్కడ వచ్చి 36కి మైనస్ ఉంది. దీని వదిలేసి ఈ 3 టర్మ్స్ని మనం ఫస్ట్ యాడ్ చేద్దాం. 27 ఒక 3 ఒక 6 ఎంత అవుతుంది? 16 36 అవుతుంది. సో 36 - 36 ఎంత? 0. సో p(3) ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది 0 అయింది అంటే ఈ వాల్యూ g(x) ఇది ఒక ఫ్యాక్టర్ అని అర్థం అనమాట. g(x) ఎంత? x - 3. సో ఏం రాస్తాం? దెర్ఫోర్ g(x) ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p(x). థర్డ్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఇఫ్ x - 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్
ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్, ఇది ఎక్స్ మైనస్ వన్ అనేది ఆల్రెడీ ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ అంటే ఏమని అర్థము, ఈ పాలినామల్లో మీరు సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ 0 రావాలని అర్థం. అలా 0 అయ్యేటప్పుడు అంటే ఇది ఫ్యాక్టర్ కాబట్టి ఇది 0 అవుతుంది. అయినప్పుడు కే వాల్యూ ఎంత అని కనుక్కోవాలి. ఇది ఇక్కడ చేయాల్సిన ప్రాబ్లం మనం. సో ఆల్రెడీ ఇది ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి అంటే ఏమని అర్థము, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 0. ఇంతసేపు ప్రాబ్లంలో అదే కదా చేసాము. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 అవుతుందని మనకి తెలిసిపోయింది. ఎందుకు, ఫ్యాక్టర్ అన్నారు కాబట్టి. అప్పుడు ఈ పాలినామల్లో ఉన్నాయి కే వాల్యూ ఉంది కదా, ఆ కే వాల్యూని కనుక్కోవాలి. ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ వచ్చి ఎక్స్ మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ అన్నారు కదా, కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనము ఎక్స్ బదులుగా సబ్స్టిట్యూట్ చేయాల్సిన వాల్యూ ఎంత, 1. దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా వాల్యూ. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు. ఇప్పుడు 1ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లాయిస్ 1 స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. 1 స్క్వేర్ ఎంత, 1. 1 ప్లస్ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ 1 ఎంత అవుతుంది, 2 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ కేని 2 ఇక్కడ యాడ్ చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టుకి ఈ వైపు తీసుకొని వస్తే ఏమవుతుంది, -2 అవుతుంది. సో ఈ ప్రాబ్లంలో ఎక్స్ మైనస్ 1 అనేది ఫ్యాక్టర్ కాబట్టి అంటే ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కాబట్టి ఎక్స్ బదులుగా ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కే వాల్యూ వచ్చి -2 వస్తుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ కేఎక్స్ ప్లస్ రూట్ 2. ఇక్కడ కూడా మనం కే వాల్యూ కనుక్కోవాలా. మనకి ప్రాబ్లంలో ఏం చేశారు, ఎక్స్ మైనస్ 1 అనేది ఒక ఫ్యాక్టర్ అని చెప్పేశారు. సో దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, దీన్ని 0 అనుకొని కే వాల్యూని కనుక్కుందాం మనం. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇది తెలిసిపోయింది. సో ఈ పాలినామల్లో మనము +1ని సబ్స్టిట్యూట్ చేసి కే వాల్యూని కనుక్కుందాం. ఇక్కడ ఏం లేదమ్మా, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు, ఇది ఆల్రెడీ ఫ్యాక్టర్ కాబట్టి ఇది ఎక్స్ మైనస్ 1కి ఇది ఫ్యాక్టర్ కాబట్టి పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. పీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, 2x² ప్లస్ కేఎక్స్ ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంప్లాయిస్ 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ కే ఇంటూ 1 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 1 స్క్వేర్ అంటే 1, 2 ఇంటూ 1 ప్లస్ కే ఇంటూ 1 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది, 2 1s are 2, 2 ప్లస్ కే 1s are కే ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి కే వాల్యూ మాత్రమే కావాలి. ఈ 2ని ప్లస్ రూట్ని మనం యాడ్ చేయకూడదు అనమాట. సో ఈ రెండింటిని ఈజ్ ఈక్వల్ టు ఆ వైపు పంపించాలి. అప్పుడు ఏమొస్తుంది, కే వాల్యూ రెండింటిని మైనస్ వస్తుంది కదా, -2 మైనస్ రూట్ 2. ఈ రెండిట్లోనూ కామన్గా మైనస్ ఉంది కాబట్టి కామన్గా మైనస్ని కామన్ చేద్దాము. అప్పుడు ఏమవుతుంది, 2 ప్లస్ రూట్ 2 అవుతుంది. ఇది కే వాల్యూ. నెక్స్ట్ ప్రాబ్లం పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు kx² మైనస్ రూట్ 2x ప్లస్ 1. సేమ్ ఇదేలాగా మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ మొత్తం పాలినామల్ 0 అవుతుంది. సో kx² మైనస్ రూట్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ బదులుగా మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, 1ని సబ్స్టిట్యూట్ చేయాలా, చేద్దాం. k ఇంటూ 1 స్క్వేర్ మైనస్ రూట్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ k ఇంటూ 1 స్క్వేర్ ఎంత, 1 మైనస్ రూట్ 2 ఇంటూ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. k ఇంటూ 1 k అవుతుంది, మైనస్ రూట్ 2 ఇంటూ 1 రూట్ 2 ప్లస్ 1. ఇప్పుడు కూడా మనకి ఏం కావాలమ్మా, కే వాల్యూ కావాలి. కే తప్ప మిగతావన్నిటిని ఈజ్ ఈక్వల్ టుకి వైపు పంపిస్తాము. సో ఇది వచ్చి మైనస్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టుకి ఇవ్వకపోతే ప్లస్ అవుతుంది. ఇక్కడ +1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కాకపోతే -1 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ రూట్ 2 -1 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడమా, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు kx² మైనస్ 3x ప్లస్ కే. ఇక్కడ కూడా ఏం చెప్పారు, ఎక్స్ మైనస్ 1 ఫ్యాక్టర్. సో ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఈ 1 వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా 0 అవుతుంది అని అర్థం. సో ఏమని అర్థము, పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. పీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఈ పాలినామల్. సో kx² మైనస్ 3x ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఏం సబ్స్టిట్యూట్ చేయాలా, ఎక్స్ బదులుగా 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. k ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 స్క్వేర్ అంటే 1, k ఇంటూ 1 మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ కే ఈజ్ ఈక్వల్ టు 0.
అప్పుడు ఏమవుతుంది k ఇంటూ 1 k మైనస్ 3 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి k ప్లస్ k, ఇది k ఏం సైన్ లేదంటే ఇది కూడా ప్లస్సే కదా. అప్పుడు ఏమవుతుంది 2k మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. మనకేం కావాలా 2k ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 3 ఇవైపోతే ప్లస్ 3. అప్పుడు k ఏమవుతుంది 3, ఇక్కడ మల్టిప్లై చేస్తాం అన్నమాట 2kని, ఇక్కడ పోతే డివైడ్ చేస్తుంది.